సో హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే రూమ్కి వచ్చాను. సో రాగానే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టేట్ దాటుకుంటూ వెళ్ళాలి మేము, అంటే ట్రావెలింగ్లో. సో మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతాం. ఢిల్లీలో ఒక 5 to 10 days ఉంటాం. తర్వాత అదర్ స్టేట్కి వెళ్తే ఒక 2 days స్టే చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. అంటే లాస్ట్ జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్తాం మేము. సో ఎక్కడెక్కడ జ్యువెలర్స్ ఉన్నాయో అక్కడ వరకు మేము ట్రావెలింగ్ ఉంటుంది మాకు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. సో ఏంటంటే ఎక్కడ పోయినా నో రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే కారణం ఏంటంటే గోల్డ్ సంబంధించిన రేట్స్ అనేది ప్రతి ఒక్క ఇండియా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, గోల్డ్ రేట్ ఎట్లుందో. సో అదేవిధంగా జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కాస్ట్ పెరిగిపోయింది. హైదరాబాద్ ప్యాలెస్ అనేది కూడా చాలా కాస్ట్ అయిపోయింది. సో ఇంత ముందుకున్న పర్చేసింగ్ చేస్తేనేమో 30K 20K వచ్చే ఐటెం 50K వచ్చే ఐటెం 1 lakh అయింది. 1K అంటే 1 lakh కేజీ మాకు వచ్చేది 2 lakhs కేజీ. ఆ విధంగా కాస్ట్ పెరిగిపోయింది. సో 50,000 వచ్చేది 1.5 2 lakhs వరకు కేజీ. అంటే తులా అంటాం మేము. తులా అంటే 2,000 రూపాయలు తులా. అంటే 500 రూపాయలు వచ్చే తులం 500 ఉండి 600 వచ్చే తులం 2,000 మనకు అక్కడ హోల్సేల్ పడుతుంది. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చాక ఇంకా కాస్ట్, ట్రావెలింగ్ కాస్ట్, పార్సల్ది అది ఇది చాలా చాలా కాస్ట్ పెరిగిపోతుంది. సో ఆ విధంగా బిజినెస్ అనేది చాలా స్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ సీజను, వింటర్లో మ్యారేజ్ సీజన్ ఇక్కడ పంజాబ్లో. మనకు సమ్మర్ ఎట్లుంటుందో వాళ్ళకు వింటర్లో ఇక్కడ మ్యారేజెస్ స్టార్ట్ అయినాయి. కానీ బిజినెస్ పరంగా ఏం లేదు. గోల్డ్ సంబంధించిన జ్యువెలర్స్ అంటే ప్రతి ఒక్క షోరూమ్, పెద్ద పెద్ద షోరూమ్లలో కూడా బిజినెస్ అనేది ఏం లేదు. చాలామంది ఎందుకు ఇంత ఆఫ్టర్ లాక్డౌన్ 5 years బ్యాక్ ఎందుకు ఇంత లేట్ అంటే మనం పర్సనల్ ప్రాబ్లం చెప్పలేకపోతాం అది. సో అదే అండి, బిజినెస్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది, మరీ అంత లేదు. 5 years బ్యాక్ వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా ఉండే. సో మా వాళ్ళు కూడా చాలామంది టూరిజంగా బాగా తిరుగుతూనే ఉంటారు ఇక్కడ. కాకపోతే బిజినెస్ అనేది ఏం లేదు, జీరో ఉంది. సో మనకు రెస్పెక్ట్ అనేది చాలా ఇస్తారండి. సౌత్ ఇండియన్ అంటే చాలా రెస్పెక్ట్. మనల్ని ఒక ఒక గొప్పగా చూస్తారు సౌత్ ఇండియన్. ఎందుకంటే ఎడ్యుకేషన్లో మనం ముందుంటాం కాబట్టి చాలామంది మనకు సౌత్ ఇండియన్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. షోరూంలోకి వెళ్తే మనకి ఈ విధంగా వాటర్ బాటిల్ ఇస్తారండి. ఇట్లా వాటర్ బాటిల్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్క షోరూమ్, ఒక్క షోరూమ్ అని కాదు, ప్రతి ఒక్క షోరూంలో మేము వాటర్ కొనుక్కోము. కొన్ని షోరూంలో వాటర్ బాటిల్ ఇచ్చేస్తారు. మనకు టీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, లంచ్ చేయమంటారు, డిన్నర్కి ఇంటికి రా అంటారు. సో సౌత్ ఇండియన్ అంటే అంత రెస్పెక్ట్ అండి. ఎందుకంటే మన సౌత్ అంటే ఎడ్యుకేషన్లో ముందు కదా. సో దానివల్ల వాళ్ళు ఇంకా మంచి రెస్పెక్ట్గా మాట్లాడతారు. సో బిజినెస్ పరంగా అయితే జీరో అండి, ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక ముందు ఎట్లుంటుందో చూడాలి, వెయిట్ అండ్ సీ. ఓకే అండి, అందరికీ గుడ్ నైట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.